సువర్ణ. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విజయం ఎవరికి దక్కుతుందోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎవరు గెలిస్తే తమకు ఎంత ప్రయోజనం అంటూ అన్ని దేశాలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ హోరాహోరీ. అధ్యక్ష అభ్యర్థుల సంవాదం తేల్చిందేంటి? జో బైడెన్ అనుకూలత అలానే కొనసాగనుందా? భారత సంతతి వారి ఓట్లు ఎవరికి? ఎవరు గెలిస్తే భారత్కు సానుకూలం? హోరాహోరీ. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమం ఓ కొలిక్కొచ్చింది. కీలక ఘట్టాలైన ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కూడా ముగిశాయి. వివిధ అంశాలపై అభ్యర్థుల అభిప్రాయాలేంటో మరింత స్పష్టత వచ్చింది. అదే సమయంలో అసలైన పోరాటం మాత్రం ఇప్పుడే మొదలైంది. చివరి రోజుల్లో ఎటూ తేల్చుకోలేకపోయిన ఓటర్లను ఎలా ప్రభావితం చేయగలరనేదే ఇప్పుడు ఇక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అంతేకాదు అక్కడ అధ్యక్షుడికి ఉన్న అధికారాలు కూడా అధికం. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఒకవైపున దేశీయంగా క్లిష్ట పరిస్థితులు, మరోవైపున అంతర్జాతీయంగా ఆధిపత్య పోరాటాలు. అందుకే ఈ ఎన్నిక ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా మాత్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఫైనల్ రిజల్ట్ కోసం పడి నుంచే ఎదురుచూపులు ప్రారంభించింది. ఇక తాజా డిబేట్ తో అమెరికాలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. డిబేట్ పరంగా చూస్తే ఎవరు ఆధిక్యం సాధించినట్టుగా కనిపిస్తోంది అనే అంశంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి అంకం, చివరి డిబేట్ పూర్తయింది. ఈ డిబేట్లో ఎవరు పైచేయి అని ఒకసారి చూసుకుంటే ఫస్ట్ డిబేట్ కన్నా ట్రంప్ దీనిలో వెనుకబడ్డట్టు అనిపిస్తున్నది. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఎన్నికల సర్వేలు జో బైడెన్కు అనుకూలంగా రావడం, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి. అట్లాగే సర్వేలలో కూడా అప్పటికిప్పటికి చాలా మార్పులు రావడం జరిగింది. ఉదాహరణకు భారతీయ మూలాలున్న అమెరికా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 72% మంది ఇప్పటికే జో బైడెన్కు అనుకూలంగా ఉన్నారని ఒక సర్వే చెప్తుంది. మిగతా 25% మంది మాత్రమే మనకు ట్రంప్కి అనుకూలంగా ఉన్నారని. ఈ సర్వేలో ఒకటి ట్రంప్ తెంపరితనాన్ని కొంత కంట్రోల్ చేసినాయి అనుకోవచ్చు. మొదటి నుంచి ట్రంప్ ఎప్పుడైనా కింద పడ్డా మీద పడ్డా తనదే పైచేయి అనే ధోరణితో ఉన్నారు. అదే ధోరణితోని అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వ్యవహరించాడు. ఈ 4 ఏళ్లలో సుమారుగా మనకు అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా మనకు ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి కానీ, మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థను కానీ తులనాడారు. చాలాసార్లు వాటికి ఆర్థిక సహాయం ఆపేశారు. వైట్ హౌస్ హుందాతనాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు పనిచేసిన అధ్యక్షులందరికన్నా అధ్వానంగా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని తక్కువ చేశారు. ఆ హుందాతనాన్ని పాటించలేదు అనే విమర్శ కూడా ట్రంప్ ఉంది. ట్రంప్ తెంపరితనం అనేది మొదటి నుంచి ఉంది అన్ని అంశాలలో కూడా. అదే ధోరణితోని ఇప్పుడు మొన్నటి డిబేట్లో, చివరి డిబేట్లో భారతదేశాన్ని కూడా ఒక రకంగా వాతావరణ స్థితిగతుల మీద, మనకు పర్యావరణం మీద మనను కూడా తోలనాడారు. ఇవన్నీ చూస్తే ఆయన తోచింది మాట్లాడతారు ఎప్పటికప్పుడు. దానికి ఆలోచన ఉండదని అనిపిస్తుంటుంది మనకు. కానీ ఇప్పుడు భారతీయ మూలాలను ఓటర్ల మీద ఈ ప్రభావం చూపెడుతుంది తప్పనిసరి. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. కాకపోతే ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా 10 నుంచి 15% లోపుగానే ఉంది. అంటే ఈ తేడాలో జమైన ఓట్లలో ఓ 8% ఓట్లను ఎవరు సాధిస్తే వారు గెలిచే అవకాశం కూడా ఉంది. ఆ లెక్కను చూస్తే ట్రంప్ విజయంపై ఆశలు నేటికి సజీవంగానే ఉన్నాయి. సర్వేల ఫలితాలను చూసి ట్రంప్ మూడో డిబేట్లో దూకుడు కాస్త తగ్గించారేమో అనే భావం కలుగుతోంది. అదే సందర్భంలో జో బైడెన్ తన స్వరాన్ని మరింత పెంచారనే భావన కలుగుతోంది. తటస్థ ఓటర్లు సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా తేడా 10-15% లోపే ఉంది వాళ్ళిద్దరి మధ్యన. ఆ 10-15% లోపు ఒక 7-8% అటు ఇటుగా మారింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు గెలుస్తారో చెప్పలేము. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఇవాళ ట్రంప్ కొన్ని మనకు చైనా విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో వెనక్కు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా ఒక
ఆరోగ్యకరమైన వాతావరణంలో చేసిన అనిపిస్తుంది. ట్రంప్ ఒకవేళ గెలిస్తే మనకు చైనాతో సంబంధాల విషయంలో గట్టిగా వ్యవహరిస్తారనే నమ్మకం ఉంది. అమెరికాలోని రాష్ట్రాలు మొదటి నుంచి కూడా పార్టీల వారీగా చీలిపోయాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఒక పార్టీని అక్కడ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. అలా కాకుండా 2 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. నిజానికి ఇవే అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారుతూ ఉంటాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలని, బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలని, పర్పుల్ స్టేట్స్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కోసారి ఒక్కో పార్టీ ఆధిక్యం సాధించడం ఆనవాయితీగా మారింది. ఆరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిషిగాన్, మినేసోటా, నార్త్ కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు వీటిలో ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు ఒక్కో ఎన్నికకు మారుతూ ఉంటాయి. ఎన్నికల్లో చోటు చేసుకున్న వివిధ ధోరణుల్ని బట్టి కొన్ని రాష్ట్రాలను బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలుగా గుర్తిస్తారు. ఈ ఏడాది నార్త్ కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మిషిగాన్, విస్కాన్సిన్, ఆరిజోనా రాష్ట్రాలు ఎన్నికల ఫలితం తేల్చడంలో కీలకమయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ట్రంప్ ఇక్కడ చాలా స్వల్ప తేడాతో హిల్లరీ క్లింటన్ పై గెలిచారు. వీటిని తిరిగి నిలబెట్టుకోవడం ఇప్పుడు ట్రంప్కు కీలకంగా మారింది. సర్వేల ప్రకారం ఈ స్వింగ్ రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం బైడెన్ ఆధిక్యమే కొనసాగడం విశేషం. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో బైడెన్ 3 నుంచి 10% ఓట్ల తేడాతో ట్రంప్ కంటే ముందున్నారు. మనకు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని కొన్ని ఉంటాయి. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో మనకు టెక్సాస్ ఉన్నది, లోవా ఉన్నది. ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా గతంలో తక్కువ మెజార్టీతోని మనకు అధ్యక్ష ఎన్నికల్లో చూపించినాయి. అట్లాంటి స్టేట్స్ ఇప్పుడు ఏం చేస్తాయి అనేది కూడా ఒక ఉదాహరణ. మనకు గతంలో ట్రంప్కు మద్దతు ఇచ్చిన స్టేట్స్ అన్నీ కూడా ఇవాళ జో బైడెన్కి అనుకూలంగా ఉన్నాయని ఒక మాట వినొస్తుంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన చర్చలో కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరుతో పాటుగా ఆర్థిక వ్యవస్థ, రేసిజం, వలసలు, ఆరోగ్య సంరక్షణ, శీతోష్ణ స్థితి మార్పు లాంటి అంశాలు చర్చకొచ్చాయి. ఇక చైనా అంశం కూడా ఒక విధంగా ఆ 2 దేశాలకు సంబంధించిందే. ఇవన్నీ కూడా ప్రధానంగా జాతీయ అంశాలు మాత్రమే. అంతర్జాతీయ అంశాలేవి పెద్దగా చర్చకు రాలేదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ప్రాంతీయ యుద్ధాలు లాంటివి ఈ దఫా ఎన్నికల్ని అంతగా ప్రభావితం చెయ్యకపోవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ విదేశీ ఖాతాల వ్యవహారం కూడా చర్చకు రావడం ఓ విశేషం. అంతర్జాతీయ అంశాల కన్నా ఈ చివరి డిబేట్లో దేశీయ అంశాలు అంటే వాతావరణ స్థితి, శీతోష్ణ స్థితి, అట్లాగే కరోనా అంశాలు, అట్లాగే వలసలు, ఇవి బాగా ప్రభావం చూపెట్టాయి అనుకుంటున్నారు. జో బైడెన్ కొంచెం ముందుకెళ్ళి ట్రంప్ విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, బ్యాంకుల్లో ఉన్న వాటి డిపాజిట్ల గురించి ప్రశ్నించారు. అందులో ముఖ్యంగా చైనాతోని ట్రంప్కు సంబంధం ఉన్నది, ఆర్థిక సంబంధాలను, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక అడుగు ముందుకేశాడు జో బైడెన్. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇద్దరి మధ్యన డిబేట్ రసవత్తరంగా సాగింది, అంతకన్నా హుందాగా సాగింది. మొదటి డిబేట్ కన్నా ఇప్పుడు చూస్తే ఒక రకంగా హుందాగా సాగింది. దాని కారణం ఏంటంటే ట్రంప్ అప్పుడంత టెంపర్తనంతో పోకుండా ఎప్పటికప్పుడు కొంత కంట్రోల్ అయ్యిండు. అది సర్వే ఫలితాల వల్ల అయిందా, లేకపోతే ఇప్పుడన్నా కనీసం ప్రజల దృష్టిలో మంచివాడు అనిపించుకుందాం అనుకున్నాడా చెప్పలేము. ట్రంప్, బైడెన్ల మధ్య జరిగిన డిబేట్ సరికొత్త అంశాలను కూడా తెరపైకి తెచ్చింది. పర్యావరణం విషయంలో భారత్తో రణం చేసేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఇతర దేశాల వారు అమెరికా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటే ప్రతిఫలం అనుభవిస్తాయని జో బైడెన్ హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా అమెరికా స్వీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమనే విషయాన్ని అభ్యర్థులిద్దరూ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ట్రంప్ను ఇరుకాటను పెట్టడానికి బిడెన్ బాగా ప్రయత్నం చేశారు. అనేక అంశాలను ప్రస్తావించటం వలన ట్రంప్ ఇరుకాటంలో పడ్డారని, బిడెన్దే పైచేయి అయింది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఆయన అంతర్జాతీయ అంశాల కంటే జాతీయ అంశాలనే ఎక్కువగా ప్రత్యేకించి ఈ యొక్క కోవిడ్ ఫెయిల్యూర్ను ప్రస్తావించడం, అలాగే అవినీతిని ప్రస్తావించడం, ఆర్థిక వ్యవస్థ యొక్క చిన్న భిన్న పరిస్థితుల్ని ప్రస్తావించడం, వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించుకోలేని పరిస్థితి అక్కడ కనిపించింది. శీతోష్ణ స్థితి మార్పుల విషయంలో చైనా, రష్యాలతో పాటుగా భారత్ను కూడా ట్రంప్ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేపటి వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా వాణిజ్య సంస్థల ప్రయోజనాల కోసమే ట్రంప్ అలా విమర్శించి ఉండవచ్చు. నిజానికి ఒబామా హయాంలో భారత్తో వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయి.
ట్రంప్ హయాంలోనే అమెరికా భారత్ల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. మొత్తం మీద చూస్తే కశ్మీర్, పాక్, చైనా లాంటి అంశాలు మినహాయిస్తే ఎవరు అధికారంలోకి వచ్చినా వారు అమెరికా ప్రయోజనాలనే చూసుకుంటారనే విషయం మరోసారి స్పష్టమైంది. చైనా, రష్యాలతో పాటు ఈ పర్యావరణ అంశం వచ్చినప్పుడు భారతదేశాన్ని కూడా తప్పుపట్టారు. ఇవాళ భారతదేశం ఏం భావిస్తుంది, రేపు ఏదైనా యుద్ధమే జరిగితే చైనాతో ఖచ్చితంగా అమెరికా భారత్ను సమర్థిస్తుందని ట్రంప్ ప్రత్యేకించి పూర్తిగా అనుకూలంగా ఉన్నారని భావిస్తుంది. ట్రంప్ గెలిస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన మన భారతీయుల వైపు నుంచి కనిపిస్తున్నది. ఎందుకంటే ఇవాళ చైనా యొక్క రెచ్చగొట్టే ధోరణిని చూసిన తర్వాత మనకు అమెరికా మీద ఎక్కువ ఆశలు పెంచుకున్నాం. అయితే ఆయన తిరిగి గెలిస్తే మరి పర్యావరణ అంశం మీద అతను నిక్కచ్చిగా వ్యవహరిస్తే మనకు కొన్ని భారత్ కూడా ఇబ్బందులు వస్తాయేమో, అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావన చేసినప్పుడు మనం ఇరుకున పడతామేమో అని కూడా ఆలోచించవచ్చు మనం కూడా. పర్యావరణానికి సంబంధించినటువంటి అంశంలో భారత్ను కూడా ఎక్కడా కూడా ఆయన స్పేర్ చేయలేదు, భారత్ను కూడా తుర్పార పట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎలక్షన్స్ స్ట్రాటజీ. మరొక అంశం ఏంటి, ట్రంప్ గెలవాలని కోరుకునేటువంటి భారత్లో ఉండేటువంటి మద్దతుదారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్కి ఇది కొంచెం కొరుకుడు పడని సమస్యగా ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారత్తో కానీ లేకపోతే మరో దేశంతో కానీ అమెరికాకి అధ్యక్షులు ఎవరైనప్పటికీ కూడా, అది ట్రంప్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇతర దేశాలతో అమెరికాకు ఉండే సంబంధాలు పూర్తి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలుగానే చూడాలి. అంటే ఫక్త్ మెటీరియలిస్టిక్ కంట్రీ వితౌట్ ఎనీ సెంటిమెంట్స్, మెటీరియలిస్టిక్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ అమెరికా మాత్రమే అవుతుంది. కాబట్టి అమెరికా ఎవరితోనైనా స్నేహం చేస్తుందన్నా, ఎవరితో అయినా శత్రుత్వం వహిస్తుందన్నా, ఏ కోణంలో చూసినా కూడా తనకేమిటి లాభం, తనకేంటి నష్టం అనే స్థాయిలో, అనే ప్రాతిపదికగానే ఆలోచిస్తుంది తప్ప ఒక సెంటిమెంట్తో స్నేహం చేయటం ఒక దేశంతో అనేటువంటిది అమెరికన్ హిస్టరీలోనే లేదు. అలాగే భారతదేశంతో కూడా అంతే. చైనా ఉమ్మడి శత్రువు అయింది ఇవాళ, కాబట్టి అలాగే టెర్రరిజం అనేటువంటిది ఒక ఉమ్మడి శత్రువు అయింది. అనేక సంవత్సరాలుగా దీని యొక్క పరిస్థితిని చవి చూస్తున్నటువంటి దేశం భారతదేశం. అయితే ట్విన్ టవర్స్తో చావు దెబ్బతిన్నటువంటి దేశం అమెరికా. ఈ స్థితిలో ఆ అంశాల్లో భారత్కు దగ్గర జరగటం, తర్వాత చైనా వ్యవహారాలను బట్టి మరి కాస్త దగ్గరగా జరగటం, ఇలా వాణిజ్యపరమైన సంబంధాలు ఇక అవి సరే అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతే తప్ప ఒక అమెరికాకి ఎవరు కూడా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు కూడా ఉండరు అనేటువంటిది వాస్తవం. వివిధ అంశాలపై అధ్యక్ష అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలని అమెరికన్లు భావిస్తే తమపై వారి అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు వివిధ దేశాలు ఆసక్తి కనబర్చాయి. అయితే పలువురు ఓటర్లు తమ ఓటు విషయంలో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. తటస్థ ఓటర్లే ఇప్పుడు కీలకం కానున్నారు. వారి మనోగతాలను ప్రభావితం చేసేందుకే ఇప్పుడు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి డిబేట్కు పెద్దగా ప్రాధాన్యం లేదనేవారు ఉన్నారు. ట్రంప్ కనుక గెలిచినట్లయితే ట్రంప్ మెంటాలిటీకి సంబంధించి ట్రంప్ ఇప్పటికే చైనా మీద అక్కసు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఎక్కడా కూడా బైడెన్ స్థాయిలో అవసరానికి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అతని మెంటాలిటీకి సూట్ అవ్వదు. కాబట్టి ట్రంప్ గెలిచినట్లయితే భారతదేశానికి సహజంగానే కొంత లాభం ఉంటుంది. అట్లాగని భారత్ని పర్యావరణం కావచ్చు, లేదు ట్యాక్సులకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతి సుంకాల వ్యవహారాల్లో కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగిందన్నప్పుడు భారత్ను కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయడు. ఇది అమెరికా యొక్క అధ్యక్షుల వ్యవహార శైలి. అందుకని ఇక్కడ అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు
ఇవాళ అంటే అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు అమెరికాకి కానీ భారత్కి కానీ చూసుకున్నప్పుడు ఏంటంటే ట్రంప్ గెలవటం అనేటువంటిది భారత్కి కొంత లాభదాయకంగా ఉంటుంది. అలాగని బైడెన్ గెలిస్తే బైడెన్ చైనాకి బాగా దగ్గరగా జరిగిపోతాడని భారత్తో వ్యతిరేకత తెచ్చుకుంటాడు అంటాను కూడా వీల్లేదు. ఎందుకు అన్నట్లయితే మళ్ళీ అదే మొదటికి వచ్చినప్పుడు పరస్పర అవసరాలు అనేటువంటివి, పరస్పరమైనటువంటి వ్యవహారాలు అనేటువంటివి అమెరికాతో మిగతా దేశాలని దగ్గరికి తీసుకురావటం, దూరం జరగటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో భారత్కు కూడా ఎటువంటి మినహాయింపు లేదు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో అమెరికా భారత్ సంబంధాలు మరోసారి తెరపైకొచ్చాయి. ఎవరు అధ్యక్షులుగా గెలిస్తే మంచిది, అక్కడి భారత సంతతి వారు ఎవరికి ఓటైనున్నారు, ఇలాంటివి చర్చకొస్తున్నాయి. అంతేకాదు ట్రంప్ చివరి రోజుల పాలన ఎలా ఉండనుంది, తనను ఇక్కట్లకు గురి చేసిన చైనాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందా అనే అంశం కూడా తెరపై వస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా భారత్ సంబంధాలు బలపడుతున్నాయి. పాక్ చైనా అంశాలు కూడా అందుకు అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు గెలిచినా రెండు దేశాల మధ్య సంబంధాల్లో పెద్దగా మార్పు రాదనే వాదన వినవస్తోంది. ప్రవాస భారతీయులు ఎవరికి మద్దతునివ్వనున్నారు అనే అంశం కూడా ఇక్కడ ప్రముఖంగా తెరపైకి వచ్చింది. డెమోక్రాట్లు అంటే జో బైడెన్ గెలిస్తే రాజకీయంగా, మరీ ముఖ్యంగా కశ్మీర్, పాక్, చైనా అంశాల్లో భారత్కు ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. అయినా కూడా ప్రవాస భారతీయుల అత్యధికులు బైడెన్నే సమర్థిస్తున్నారు. అంటే ఎన్ఆర్ఐలు భారత్ను మర్చిపోయారా, లేదా భారత్ కన్నా కూడా తమ ఆర్థిక సామాజిక ప్రయోజనాలే ముఖ్యమని అనుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తింది. భారత సంతతి వారిలో 72% మంది బైడెన్ సపోర్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. వివిధ రకాల వీసాలపై ట్రంప్ అనుసరిస్తున్న ధోరణి అక్కడి భారత సంతతి ప్రయోజనాలకు విఘాతం కలిగించేదిగా ఉందా, అది కూడా అక్కడి భారతీయ సంతతి వారికి ట్రంప్ పై ఆగ్రహం కలిగించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ట్రంప్ రేసిస్ట్ ధోరణులు భారతీయులకు నచ్చలేదా, వారు నల్ల జాతి వారితో మిశ్రమ జాతి వారితో సమ్మిళితమవుతున్నారా అనే సందేహం కలుగుతోంది. మోడీతో సహా భారతీయులు ఇంగ్లీషు మాట్లాడే విధానాన్ని మిమిక్రీ చేయడం, కమలా హ్యారిస్ ను మాన్స్టర్ లాంటి పదాలతో దూషించడం అక్కడి భారతీయులకు ఆగ్రహం కలిగించిందా, లేదంటే బైడెన్ ప్రతిపాదించిన ఆర్థిక విధానాలు నచ్చాయా? ఇలానే మరెన్నో అంశాలు ఒక్కసారిగా చర్చకొస్తున్నాయి. చైనా మనకి విపరీతమైన ఇబ్బందులు పెట్టేది. 70-80 వేల మంది సైనికులు లడాక్ దగ్గర వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి మేము లోపలికి వచ్చేస్తామని రోజు చెప్పి భారతదేశంలో దేశం మీద దేశభక్తి లేని వాళ్ళని రెచ్చగొట్టి అన్నీ చేస్తూ ఉండగా అమెరికా ఎప్పుడైతే గట్టిగా నిలబడిందో చైనా ఆగిపోయింది. అందువల్ల ఆ కృతజ్ఞత ఉండిన ఆ ప్రాక్టికల్ వ్యూ మనం డొనాల్డ్ ట్రంప్కి వేస్తే భారతదేశానికి మంచిదని అందరికీ తెలిసిన 2-3 విషయాలు ఉన్నాయి. ఓడిపోతున్నాడు, వెయిటింగ్ వేస్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి అక్కడ వీసాలు ఇలాంటి విషయాలు కొంచెం డెమోక్రాట్స్, ఎందుకంటే కమలా హ్యారిస్ అని మన భారతీయులను పుట్టిన తల్లిదండ్రులు అక్కడ పుట్టినవాడు, తల్లి ఇక్కడ పుట్టిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తే మన వీసాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయని కూడా ఒక నమ్మకం ఉన్నది. సో అన్ని విధాలుగా చూస్తే ఎన్ఆర్ఐ సెల్ఫిష్గా వాళ్ళ ప్రయోజనాలు చూస్తాం అంటే కరెక్ట్ కాదు. గెలిసే గురం వేరుగా కనపడుతున్నాం. మన దేశంలో కూడా గెలిసే వాడికి ఎక్కువ వేస్తారు అనుకునే క్యాన్వాసింగ్ ఎక్కువ చేస్తారు. అందువల్ల అక్కడ కూడా అంతే. కాబట్టి భారతీయులు ప్రాక్టికల్గా వేదులు ఎక్కువ మంది ట్రంప్కి, కానీ ఓడిపోతున్నాడు. అందువల్ల అక్కడ షిఫ్ట్ అవుతున్నాడు. ప్రాక్టికల్గా కూడా ఉండాలి పాలిటిక్స్లో. ఊరికనే ఎమోషన్గా డొనాల్డ్ ట్రంప్ చేసి పూర్తిగా ఓడిపోయినా వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి గెలిసే వ్యక్తి ఏదో తప్పు లేదు. భారతదేశంకి ఆ ప్రయోజనాలు వాళ్ళు పెరిగి అక్కడ మన ఇంట్రెస్ట్ కాపాడితే ఎలక్షన్ లేని సమయంలో కూడా అది చాలా ఉపయోగం. దానికి ఫుల్ సపోర్ట్ ఎన్ఆర్ఐస్ గత 20-30 సంవత్సరాలు బట్టి భారతదేశానికి ఇస్తా వచ్చారు. కాబట్టి మనం వాళ్ళని సొంత విషయాలు చూసుకుంటున్నారు అంటాం, కండెమ్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. అమెరికాలో జో బైడెన్ గెలిస్తే భారత్కు కొన్ని ఇబ్బందులు తప్పవు. గతంలో డెమోక్రాట్లు అధికారంలో ఉన్న సందర్భాల్లో అదే పరిస్థితి ఎదురైంది. కాకపోతే అమెరికా స్వప్రయోజనాల కోసం ఇప్పుడు డెమోక్రాట్లు సైతం భారత్కు అండగా నిలబడక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. భారత్పై సైతం కొంత మేరకు అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రభావం ఉంటుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికలు
ప్రశాంతంగా పూర్తి కావడమే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.